జైలుకి వెళితే నీకు ఆ భార్య అన్న విముఖత కూడా వస్తుంది. అప్పుడు ఈ తప్పులో ఇద్దరికి భాగం ఉంది కాబట్టి అదొక్కటైనా నాకు వదిలేస్తావా అమ్మా? నువ్వేమను ఈ శిక్ష నుంచి బయటపడాలని లేదా? ఇంకా ఆమెతో కలిసి ఉండాల్సి వస్తే నీ వంతు రాలేదమ్మా, నువ్వు ఆగు. నాకు విడాకులిచ్చి ఆ అప్పుని పెళ్లి చేసుకోవడానికి అతనికి శిక్ష పడుతుంది అన్నాను కదమ్మా. ఆయన చూసుకుంటాడు, నీకు అనవసరం కదా. అయ్యేలా చెప్పండి. థ్యాంక్ యూ మై లార్డ్. అనామిక. మీ అసలు పేరు చెప్పండి. అనామికే. మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు కదా? మీకు చాలా చిరాకొచ్చింది కదా? అడిగింది అడిగి అడిగింది అడిగి అడిగింది అడిగి చెప్పిందే చెప్పి పెట్టుకున్నామంటే ఏ మగాడికే చివరకు నువ్వన్నదే నిజమనుకో. ఏం చేసుకుంటావో చేసుకోపో అంటాడు. ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల అనామిక వినలేదు. సంబంధం పెట్టుకున్నామంటూ పేరు ఎలా అడిగినా, ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని తిప్పడిగినా అనామిక వినకపోతే ఆమెది తప్పు. ఆమె వ్యక్తిత్వం అంతే. అతని మీద తప్పుడు కేసు పెట్టింది. అతనితో పాటు పుడుతున్నాను మిలాడ్ అంటూ చెప్పిందే చెప్తున్నారు యువర్ ఆనర్. అప్పుతో కళ్యాణ్కి స్నేహం రహస్యంగా కలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? అప్పుని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ట్యూటర్ గారు మీకందించిన సమాచారం తప్పుడు సమాచారం. అయితే అమ్మా అనామిక, లాయర్ గారు చెప్పింది. ఏం జరిగింది? వాళ్ళిద్దరూ ఒకే బెడ్ మీద ఉన్నారా? పెట్టే ప్రశ్నలు వేస్తున్నారు మిలాడ్. ఆ వీడియో మీరు చూశారు కాబట్టి నేను అడగాలనుకున్నదే ఆయన అడుగుతున్నారు. థ్యాంక్ యూ. లేదు, ఒకరి కౌగిలిలో ఒకరుండగా ఎవరు దొరికారు? ఎలా దొరికారు? ఎన్ని క్షణాలు గదిలో ఉన్నారు? ఎన్ని క్షణాల్లో బయట సంబంధం ఉందని రుజువు చేయడానికి మాత్రమే ఆడిన డ్రామా వాస్తవం. కానీ వేరే ఒకరు వెతుకుతూ వెళ్లారు. మధ్యాహ్నం ఈ అనామిక ఆవిడ అక్షంలో బయటకు వచ్చేశారు. అక్కడేమీ జరగలేదు. పోనీ వాళ్ళు మీకు సమర్పిస్తున్నాను సార్. అనామికే మొత్తం ప్లాన్ చేసి తప్పు చేయని ఒక ఆడపిల్ల శీలం మీద బురద జల్లడం నేరం. నిరపరాధిగా విడుదల చేయాలని కోరుతున్నాను. దట్స్ ఆల్ మై లార్డ్. కానీ అప్పుతో కళ్యాణ్ సంవత్సరం దాటింది. అతను మా అక్క వాళ్ళ మరిది. మా అక్క పెళ్ళే కేవలం ఫ్రెండే అనుకున్నాను. ఫ్రెండ్ అంటే చాలు. పెళ్లి చేసుకోవాలనుకోలేదా? లేదు. అదేంటి? అసలు నేనెప్పుడు ఒక ఫ్రెండ్గానే ఉన్నాను కాబట్టి. అంటే మీ ఇద్దరి మధ్య అంత వయసు పెట్టింది. నువ్వు ఒప్పుకోక తప్పదు. ఉందని అనామికే స్వయంగా ఒప్పుకున్నట్లు బలమైన సాక్ష్యం సిద్ధంగా ఉంది యువర్ ఆనర్. ఆ స్క్రీన్ నా మనిషితో తలుపుకు తాళం వేయించి మీ మధ్య అక్రమ సంబంధం ఉంది అంటూ సమాజానికి తెలిసేలా చేశాను కదా. కానీ
అనామిక కళ్యాణ్ వల్ల పడ్డ విల్లు మర్చిపోతామా మేడం? ఈ కేసులో బలమైన సాక్ష్యం సేకరించి సాక్షి పేరు కావ్య. నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. కీర్తి గారు, మీరు రిలాక్స్ అవ్వండి. అనామిక ఆరోపిస్తోంది. ఈ విషయంలో ఈ కళ్యాణ్ నాకు మరిది గారు సార్. నన్ను కవిత్వం తప్ప అతనికి వేరే ఏమీ తీతంలోకి కేవలం ఆస్తి కోసమే అడుగు పెట్టింది ఈ అనామిక. నేను కేవలం కలవడానికి వెళ్ళినా దాడి చేయడానికే వచ్చానని ఆరోపిస్తుందని అంతా ఆమెకు తెలియకుండా నేను రికార్డ్ చేయించాను. స్వరూపం నాకు తెలిసింది సార్. ఎందుకు వాళ్ళు కలవకూడదు అని అంటున్నానో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తెలుసు. నిజం ఎదుటే